శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది మెగా డిఎస్సి 2025 మీద. దీన్ని చూస్తూ ఉంటే గత 15 రోజులుగా వైఎస్ఆర్సీపీ కాదు గొడ్డలి పార్టీ, ఎందుకంటే ప్రతి ఒక్కదాన్ని నరికి నాశనం చేయటం ఒక్కటే వాళ్ళ యొక్క సింపుల్ ఎజెండా. ఇంకెటువంటి ఆలోచన లేదు. దేని మీద ఎటువంటి విషప్రచారం చేసి దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచన తప్పిస్తే ఇంకోటి లేని పార్టీ గొడ్డలి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అబద్ధాలతోటి పుట్టిన పార్టీ అది, మనందరికీ తెలుసు. అసలు పార్టీయే వాళ్ళది కాదు. శివకుమార్ అనే ఆయన పార్టీ పెట్టుకుంటే ఆయనకి ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తామని చెప్పినేసి ఆ పార్టీ తీసుకొని తర్వాత ఆయన్ని కూడా ఏ విధంగా గెంటేశారో మనం చూసాం. అట్లాగే వాళ్ళ అమ్మని ఎన్నికల ముందు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సింపతిని వాడుకోవటం కోసం వాళ్ళ అమ్మని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నీళ్లతోటి వేదిక మీద నుంచి ఆమె చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి పంపించింది కూడా మనం చూసాం. తన కోసం ఒక ఆడబిడ్డ అయ్యుండి కూడా 3000 కిలోమీటర్లు నడిచినటువంటి ఒక చెల్లిని ఎంత దారుణంగా ఇంటి నుంచి పంపించడమే కాదు, ఉంటే చంపేస్తానని బెదిరించి హైదరాబాదుకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం చూసాం. సొంత కుటుంబ సభ్యులనే, సొంత తల్లినే, చెల్లినే ఆ విధంగా చేసిన వ్యక్తికి ఈరోజు కష్టపడి కడుపు మార్చుకొని తల్లిదండ్రులు చేసే రెక్కల కష్టంతో వాళ్ళ చెమటని రక్తంగా మార్చి చదివించిన బిడ్డలు ఎవరైతే ఈరోజు డిఎస్సిలో ఉద్యోగాలు పొందున్నారో, బడుగు బలహీన వర్గాల పిల్లలు, కోచింగ్ల కోసం అప్పులు చేసిన వాళ్ళు, ఎన్నో రోజులు కడుపు నిండా తినటానికి తిండి లేకపోయినా నీళ్లు తాగి పస్తులు ఉండి ఎట్లా అయినా సరే ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి అనే ఒక లక్ష్యంతో ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మొన్న తిరుపతిలో మేము ఒక మీటింగ్ పెడితే రాంగోపాల్ రెడ్డి గారు మేమిద్దరం డిఎస్సి వచ్చిన అభ్యర్థులతోటి 12 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉండి భర్తని బిడ్డల్ని వదిలిపెట్టి బంధువులు అందరూ అవమానిస్తున్నా నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, ఎందుకు ఇంకా ప్రిపేర్ అవుతుంటావు, ఎందుకు కోచింగ్ సెంటర్లు తిరుగుతావని చెప్పినా కూడా 12 సంవత్సరాలు కష్టపడి బిడ్డలకి దూరంగా ఉండి ఉద్యోగం తెచ్చుకున్న ఒక ఆడబిడ్డను చూసాం. ఆ అమ్మాయి ఆవేదన చూసాం. మాది ఫేక్ రిక్రూట్మెంట్ అని చెప్పనేసి మమ్మల్ని అవమానిస్తుంటే మాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత ఇది అనిపిస్తోంది, మాకు అంత బాధగా ఉందని చెప్పనేసి ఆ అమ్మాయి ఆవేదన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇటువంటి సంఘటన చూశాకైనా మీ మనసు మారదా? ఎందుకు ఈ రకంగా ఇంతమంది 16,000 మంది బిడ్డలు ఎవరైతే కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళని మానసిక క్షోభ గురి చేస్తూ వాళ్ళ కుటుంబాలను కూడా సమాజంలో అవమానపరుస్తూ వాళ్ళని ఒక అనుమానపు చూపులతో చూసే విధంగా, వాళ్ళు స్కూల్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు నిజంగా ఉద్యోగం తెచ్చుకున్నారా కష్టపడి, లేకపోతే చూసి రాసి, లేకపోతే క్వశ్చన్ పేపర్ ఏదో చేసి తెచ్చుకున్నారా అనేటటువంటి ఒక ఆలోచనని రేకెత్తించి ఆ 16,000 మంది కుటుంబాల ఉసురు పోసుకోవటం అనేది ఎంతవరకు న్యాయం? మీ దుర్మార్గమైన మనసుకి ఒక్క సెకండ్ కూడా అనిపించట్లేదా ఇది అన్యాయం, మనం ఏ విధంగా మాట్లాడకూడదు? ఎప్పుడు మీరు స్టార్టింగ్లో మాట్లాడారు, ఓకే రైట్ ఫైన్, ఆరోపణ చేశారు, సంతోషం మీ దుర్మార్గమైన ఆలోచనతోటి. తర్వాత ప్రభుత్వ అధికారులు ఏ డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేశారు, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మనకి స్పోర్ట్స్కి సంబంధించి శాప్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అందరూ శాప్ చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ, ఎంతోమంది రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ స్పష్టంగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్క దానికి ప్రజెంటేషన్ ఇస్తూ మీరు చేసిన ఆరోపణ ఏంటి, దానికి సమాధానం ఏంటి అని స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసి, చక్కగా ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వస్తే వాటికి సంబంధించి ఒక పేపర్ యాడ్ వేసి మా విద్యార్థులు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించారు అని చెప్పనేసని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఏ విధంగా గౌరవించిందో ఈ ప్రభుత్వం చూసాం.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ విద్యాశాఖలో అద్భుతాలు సృష్టించడానికి, ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలలు ధీటుగా చేయడానికి ఎంత కృషి చేస్తున్నారు? మీ కడుపు మంట మాకు అర్థమైంది. గతంలో 5 సంవత్సరాల్లో బడులకి నాడు నేడని చెప్పనేసి మీ కార్యకర్తలకి వాళ్ళకి దోచిపెట్టడం కోసం 4 రంగులు 4 టైల్స్ వేసి స్కూల్స్కి ఏదో చేశానని చెప్పిన మీరు 1170 తీసుకొచ్చి 12 లక్షల మంది విద్యార్థుల్ని స్కూళ్ళకు దూరం చేసింది వాస్తవం కాదా? ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేసి ప్రైవేటు పాఠశాలలకు అప్పో సప్పో చేసి చేరిన మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ పూర్తి చేస్తూ పూర్తి స్థాయిలో మెగా డిఎస్సి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కుప్పంలో ఒక నిరుద్యోగ యువకుడు అడిగినటువంటి మాటని గౌరవిస్తూ ఆ క్షణానికి ఆ నిరుద్యోగ యువత యొక్క ఆశలు నెరవేర్చడానికి ఏ భగవంతుడు ఆ క్షణానికి చంద్రబాబు నాయుడు గారు మనసులో అనిపించాడో తెలియదు, కానీ మెగా డిఎస్సి మీదే మొదటి సంతకం చేస్తానని ఆ క్షణాన్నే ఆయన ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎంతో అద్భుతంగా మెగా డిఎస్సి ఫైల్ మీద మొదటి సంతకం చేయటం, ఆ బాధ్యతని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అప్పచెప్పటం పగడ్బందీగా మేము దగ్గరగా చూసాం. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వారి అధికార యంత్రాంగం అందరూ కూడా రేయింబవుల్లో కష్టపడి రోజుకి 2-3 గంటలు కూడా నిద్రపోయిండ్రు. ఆ విధంగా పర్సనల్గా ఒక విద్యాశాఖ మంత్రి అయ్యుండి కూడా అధికారుల మీద వదిలేకుండా డే టు డే మానిటర్ చేస్తూ ఎన్ని కేసులు పడుతున్నాయి, వాటికి ఏ విధంగా మనం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ మీరు వేసిన దొంగ కేసులన్నీ, ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీ దుర్మార్గమైన ఆలోచనతో 240 పైచలు కేసులు వేసిన వాటన్నిటినీ ఓపికతో లీగల్ టీమ్స్ని పెట్టుకొని వాటన్నిటినీ పరిష్కరించి 148 రోజుల్లో డిఎస్సి ప్రాసెస్ని పూర్తి చేసి 16,347 మందికి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబాలన్నింటినీ ఇక్కడ అమరావతికి పిలిపించి వాళ్ళకి నియామక పత్రాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ రోజు చూసిన ఆనందం నిజంగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కలలు కన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగంతో వాళ్ళ నియామక పత్రంతో చూస్తే ఎంత ఆనందం వేసిందో. అటువంటి వాళ్ళ మీద విషం కక్కుతూ కాలకోట విషం కూడా కాదు, కాలకోట విషం కక్కుతూ మీరు ఈ విధంగా అన్యాయమైన ఆరోపణలు చేయటం పద్ధతి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, మోసానికి ఇంకా అన్యాయానికి అక్రమానికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు అది ఇదని చెప్పనేసని. అయ్యా, ఇంకా నువ్వు కూడా మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. మోసం ఏంటనేది మీ తల్లి చెల్లిని చేసిన దాన్నే మోసం అంటారు. అన్యాయాలు అక్రమాలంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పనేసి నిరుద్యోగ యువతకి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు చేసిన దాన్ని అన్యాయం అక్రమం అంటారు. అలాగే అబద్ధాలు, సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనే ఎన్నికల ముందు ఒక తప్పుడు హామీలు ఇచ్చి వాటన్నిటిని నెరవేర్చకుండా నువ్వు చేసిన దాన్ని అబద్ధాలు అంటారు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపనతోటి అనుక్షణం 75 సంవత్సరాల వయసులో కూడా దేశ విదేశాలు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు అభివృద్ధి ఫలాలు సంక్షేమాన్ని రెండింటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నువ్వా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? నీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటానికి? అలాగే ఆయనే పోలీస్, ఇవాళ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనే పోలీస్ ఆయనే లాయర్ అంటున్నారు. అవును, నిజంగా ఆయనే పోలీస్. దేనికి? ఈ రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు జరగకుండా పోలీస్ లాగా ఆయన వ్యవహరిస్తూ చట్టాన్ని తన పరిధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నారు. అలాగే ఎవరికన్నా అన్యాయం జరుగుతుంటే, ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే దాన్ని పరిష్కరిస్తూ లాయర్ లాగా ఉన్నారు. కానీ మీరెవరు? దొంగ. ఈ రాష్ట్ర వనరుల్ని దోచుకున్న దొంగ. ఈ రాష్ట్ర ప్రజలకి కల్తీ లిక్కర్ ఇచ్చి
వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేసినటువంటి దొంగ మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలీస్, చంద్రబాబు నాయుడు గారు లాయర్, మీరు మాత్రం ఖచ్చితంగా దొంగ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు గుర్తించారు. కాబట్టే మీకు 151 నుంచి 11 సీట్లకి మిమ్మల్ని తీసుకొచ్చారు. అయినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రాకుండా, కనీసం మనస్సాక్షి అనేది లేకుండా కూడా ఈరోజు ఇంత దుర్మార్గంగా, ఇంత పద్ధతిగా, ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగుల్ని ఈ రకంగా మానసిక క్షోభ చేస్తూ గురి చేయటం అనేది ధర్మం కాదనేది ఒక్కసారి మళ్ళీ మీకు హెచ్చరిస్తూ ఆలోచిస్తున్నాం. అలాగే మీ అందరికి కూడా ఇందాక చెప్పారు, ఆయన మా రామ్ గోపాల్ రెడ్డి గారికి చెప్పాడు, నేను కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళని చెప్పనేసని. నవ్వు వస్తుంది స్వామి, నువ్వు నిజం కరెక్టే, మీరు కాక్రోచే, ఆల్ఫా కాక్రోచ్, ఆల్ఫా స్క్వేర్ కాక్రోచే. మన వంటగదిలోకి దూరి దొంగతనంగా మన పదార్థాలన్నీ తింటుంటే ఆ బొద్దింకలని ఏ విధంగా హిట్ కొట్టి చంపుతామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా నువ్వు కాక్రోచ్ లాగా దూరి 2019లో 19 నుంచి 24 మధ్య రాష్ట్ర వనరుల్ని ప్రజలందరినీ దోచుకు తింటుంటే 2024లో ఓటు అనే హిట్ కొట్టి నిన్ను 11 సీట్లకు కొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. కాబట్టి నువ్వు కాక్రోచ్వే జగన్మోహన్ రెడ్డి గారు, ఒప్పుకుంటాం. ఖచ్చితంగా మీ నామకరణాన్ని మీరే చేసుకుంటున్నారు, రోజుకొక పేరు ముచ్చటగా మీరే పెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇంత అద్భుతమైన అవకాశాలు ఇస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజుకొక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మీ ప్రెస్ మీట్ పెడితే ఆ రోజు కామెడీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా వాటి రేటింగ్స్ పడిపోతూ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో మీ ప్రెస్ మీట్లో పెట్టుకొని చూసుకొని పాప ఆనందపడుతూ ప్రజలందరూ ఆహ్లాదపడుతూ ఉన్నారు. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో దడొస్తుందంట, నిద్రలో గుండెపోటు వస్తుందంట. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే భయం వస్తుంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని నిర్మించటం కోసం 2014 నుంచి ఆయన కన్న కలలు ఏ విధంగా నాశనం అయ్యాయో 2019లో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనకు ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి, ఒక స్మార్ట్ సిటీ ఉండాలి, మన రాష్ట్రానికి హైదరాబాద్ లాగా లేకపోతే బెంగళూరు లాగా ఒక రెవెన్యూ తెచ్చేటటువంటి ఒక రాజధాని ఉండాలనే తపనతోటి ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ పిచ్చి ప్రేలాపనలు వింటే, ఈ మావిగన్లు ఇవన్నీ వింటే చంద్రబాబు నాయుడు గారికి భయమే. ఎక్కడ తన కలల రాజధాని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది కలల రాజధాని ఎక్కడ నష్టపోతుందనే ఒక భయంతో ఆయన జాగ్రత్తగా ఈరోజు ఇటుక పేర్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనందరి కోసం, మనందరి బిడ్డల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రాజధాని నిర్మిస్తున్నారు. కాబట్టి నువ్వు మావిగన్నని పిచ్చి ప్రలాపన చేస్తే ఖచ్చితంగా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. 100% రాసి పెట్టుకోండి. నువ్వు జగన్ అయినా మావిగన్ అయినా తోట మాత్రం ప్రజలు నీకు ఆల్రెడీ 2024లో దించారు. ఇంకా ముందుకు వస్తే కనుక రోడ్ల మీద కూడా కొట్టేటటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా చెప్తున్నాం, 40,000 కోట్లు ఈడీ డైరెక్ట్గా అటాచ్మెంట్ నీకు చేస్తే నువ్వు ఈరోజు వచ్చి నీతిమంతుల్లాగా నేను కాక్రోచ్ని, నేను పెట్రోమాక్స్ లైట్ని ఏదో ఒకటి చెప్తా ఉంటే నవ్వుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చదువు చెప్పిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఇట్లాంటి మా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి పేపర్లు అడ్డం పెట్టుకొని బయటకు వెళ్తున్న పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నేను తెలియజేసుకుంటూ, తమరు 10th క్లాస్ పేపర్ లీకేజీలు ఏ విధంగా చేశారు, దానికి మీకు ఏ విధంగా సన్మానాలు జరిగినాయి, ఏ విధంగా మిమ్మల్ని ఎవరు కాపాడారు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. అదేమంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, దయచేసి ఒకసారి మీ సర్టిఫికేట్లు కూడా మాకు చూపిస్తే ఆ ఫస్ట్ క్లాస్ ఏందో ఒకసారి చూసి తెలుసుకుంటాం. ఎక్కడ డిగ్రీ చేశారు, ఫస్ట్ క్లాస్ దేంట్లో వచ్చింది, ఏ సబ్జెక్ట్లో వచ్చింది అనేది కూడా మేము తెలుసుకుంటామని చెప్పనేసి తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఒక్క మాట చెప్తా, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, నాకు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఓటు మీరు పులివెందుల్లో ఎందుకు ఎన్రోల్ చేసుకోలేదు? మీ పార్టీ తరఫున కూడా అభ్యర్థి నిలబడ్డారు, ఆ అభ్యర్థికి ఓటేయచ్చు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా
మీరు ఓటు ఎన్రోల్ చేసుకోలేదంటే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మొత్తానికి అనుమానం ఉంది. కాబట్టి మీరు మీటింగ్లో రకరకాల పేపర్లు చూపించినట్టు మీ సర్టిఫికేట్ను కూడా ఇదిగో నా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ అని చూపిస్తే కనీసం ప్రజలకి ఒక అనుమానం తీరుద్దని తెలియజేస్తా ఉన్నాం. మా గుంటూరుకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటు ఎన్రోల్ చేసుకొని వెళ్ళి మా అభ్యర్థి ఆనాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి వచ్చారు. కాబట్టి మా నాయకులకి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రూఫ్ ఉంది. మీకు కూడా సర్టిఫికేట్ ఉందా లేదా అని ప్రూవ్ చేసుకుంటే కనీసం మీరు చెప్పే ఫస్ట్ క్లాస్ దన్నా కూడా ఒక జస్టిఫికేషన్ వస్తే తెలియజేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ఎంతో కష్టపడి డిగ్రీలు చదివారు, పీజీలు చదివారు, పిహెచ్డీలు చేస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి ఆటలు ఆడి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ప్రతిభని పరీక్షించుకొని సర్టిఫికేట్లు తెచ్చుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటే ఆ కుటుంబాల మీద, ఆ బిడ్డల మీద పడి మీ విషం కక్కుతూ ఉంటే ఇంకంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీకు రేపు 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ షో కేఏ పాల్ గారిని ఈ మధ్య మేము మిస్ అవుతా ఉన్నాం. ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అది మిస్ అవుతున్నందుకు బెంగళూరు నుంచి మరీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి మీరు కష్టపడి ఎంతో ఖర్చుతోటి ప్రజలకి ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఆఖరిగా మేము గత 3 రోజుల క్రితమే స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలపైన కానీ, డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన కానీ బహిరంగ చర్చకు సిద్ధం, ఏ సెంటర్కైనా వస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం. ఫోన్ నెంబర్లు కానీ ఇచ్చాం. ఇంతవరకు అయితే నిజంగా మీ దగ్గర వాస్తవాలుంటే, ఆధారాలుంటే మీరు ఎప్పుడైనా కానీ చర్చకు ఒక కాల్ చేసేవాళ్ళు, మెసేజ్ పెట్టేవాళ్ళు, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 11వ తారీఖు, రేపు 12, ఎల్లుండి 13వ తారీఖు. మేమే ప్లేస్ చెప్తున్నాం. 13వ తారీఖు ఉదయం 11 గంటలకు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలోనే ప్రెస్ క్లబ్ వద్దకు మేము చర్చకు సిద్ధంగా వస్తాం. నేను, శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ఆయన క్రీడలకు సంబంధించిన ఆయన కూడా మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము ముగ్గురము 13వ తారీఖు ఉదయం 11 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు బహిరంగ చర్చకు సిద్ధంగా వస్తాం. మీరు ఎవరినైనా పంపించండి. మీరు వచ్చినా ఓకే. మీరేమైనా మీ స్థాయి తక్కువని, మీరేమైనా మీ స్థాయి చాలా ఎక్కువదని మీరు ఇస్తే ఎమ్మెల్సీలను పంపండి, లేకుంటే ఎవరైనా పంపించండి. మీ ఇష్టం. మీ శాసనసభ్యులను పంపుతారా, మీ ఎంపీలను పంపిస్తారా, మీ రాజ్యసభలు పంపుతారా, మీ ఎమ్మెల్యే ఎవరినైనా సరే తిరుపతిలో 13వ తారీఖు ఉదయం 11 గంటలకు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా వచ్చి పత్రికా విలేకరులు, మీడియా మిత్రుల సమక్షంలో ఆ చర్చను జరుపుకుందాం, తేల్చుకుందాం, వాస్తవాలు తేల్చుకుందాం. చర్చకు వచ్చి మాట్లాడండి, లేకపోతే నోరు మూసుకొని సబ్జెక్టును వదిలేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా, స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే ఇంకొక మాట, ఇన్ని తప్పులు, ఇన్ని ఎంక్వైరీలు అని చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద స్థాయిలో లాయర్లు ఉన్నారు. సుప్రీంకోర్టు స్థాయిలో పెద్ద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 14 ఏళ్లుగా ఆయన్ని బెయిల్ మీద నడుపుతున్నటువంటి లాయర్లు ఉన్నారు. కోర్టులో కేసులు వేయించండి. చట్టం, కోర్టు విచారణ జరిపి తప్పులుంటే నిగ్గు తెలుస్తుంది కదా. అది కూడా లేకుండా ఊరక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఎంతసేపటికి విషం కక్కేటటువంటి ఆలోచనలు మానుకోవాలి. అలాగే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మా సవాలు స్వీకరించి మాతో చర్చకి సిద్ధమయ్యే దమ్ము మీకుందా అని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నాం. నారా లోకేష్ గారిని అంతకుముందు మీరు 2019 నుంచి 24 మధ్య చాలా ట్రోల్ చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నా. ఏ నేషనల్ ప్లాట్ఫామ్ మీదైనా సరే, ఒక ఇండియా టుడే కాన్క్లేవ్ కానీ, ఎనీ నేషనల్ ప్లాట్ఫామ్ కాన్క్లేవ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, నారా లోకేష్ గారు వస్తారు. ఆయనతోటి ఈ రాష్ట్ర
భవిష్యత్తు గురించి కావచ్చు, ఈ రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కావచ్చు, చర్చా వేదికలో పాల్గొని సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పనేసి నారా లోకేష్ గారి తరపున నేను సవాల్ విసురుతున్నా. మేము రెడీ, మా పార్టీ తరపు నుంచి ఆ సవాల్ స్వీకరించి ఢిల్లీలోనో ముంబైలోనో ఏదో ఒక నేషనల్ ప్లాట్ఫామ్లో ఆయనతో నారా లోకేష్ గారితో డిబేట్లో పాల్గొనేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందో ఉంటే ఆ డేట్ కూడా చెప్పాలని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం.